నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఐబొమ్మ రవి మోడర్న్ రాబిన్ హుడ్ అయితేనేమైనా కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు ఎంచుకున్నారు? ఒక ప్రేమికుడికి భయం తన ప్రేయస్ అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ పాప్కార్న్ పెప్సీ కాంబో అడుగుతుందేమో అని. నలుగురు పిల్లలు నా తండ్రికి భయం నాచోస్ అంటే లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చోకుండా ఎక్కడ నాచోస్ అని నాంచుతారేమో అని. లీటర్ వాటర్ 50 రూపాయలు, పావు లీటర్ పెప్సీ 180 రూపాయలు. పోనీ ఐనాక్స్ లైమాక్స్ లో ఇంటర్వ్యూ నుంచి తప్పించుకుని సింగిల్ థియేటర్ లో సమోసాతో సర్దుకుందాం అంటే అక్కడ టికెట్లు కూడా 300-400 పెడితే ఎలా? ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పైరసీ. బప్పం ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్స్ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయ్యి ఇప్పటికి వారం రోజులు దాటింది. ఇప్పటికీ అతనే టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్నాడు. ఐబొమ్మ అతను అరెస్ట్ చేశారంట. ఇప్పుడు మరి ఇంత రేట్లు పెడతారు కదా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. అతనికి సోషల్ మీడియాలో వస్తున్న మద్దతు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఎన్కౌంటర్ చేసేంత ఆయన మర్డర్ ఏం చేయలేదు కదా. ఎవరిని రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు. ఉపయోగించుకోవాలి, శిక్ష అయితే మాత్రం నేను ఒప్పుకొని చెబుతున్నా. కొంతమంది ఏకంగా పోలీసులను కూడా అతనికి మద్దతుగా ఇట్లా సవాల్ చేస్తున్నారు. మీరు ఎన్కౌంటర్ చేసే అంత తప్పేం చేశాడు? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఏమైనా చేశాడా? చేయలేదు కదా. ఏం లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు. భారతదేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. ఈ ఆటోను ఒకసారి చూడండి. తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అని చెప్పి ఈ ఆటోకు పోస్టర్ వేసుకొని మరి ఇట్లా పబ్లిక్ గా ఈ ఆటో డ్రైవర్ ప్రకటిస్తున్నాడు. రవిని వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి దేవుళ్ళకు మొక్కుతున్నాము అని పబ్లిక్ గా పోస్టులు పెడుతున్నారు. ఐబొమ్మ రవికి న్యాయం జరగాలి అని చెప్పి అంటున్నారు. ఐబొమ్మ రవి ప్రొఫైల్ పిక్చర్స్ ని కూడా చాలా మంది మార్చేసుకున్నారు, వాళ్ళ ప్రొఫైల్ గా పెట్టేసుకున్నారు. ప్రభుత్వాన్ని పోలీసుల్ని నిలదీస్తున్న వాళ్ళు మనకు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నారు. అరే విని కొట్రా, కొట్టవయ్యా. లేదు సార్, నేను కొట్టలేను. మా ఫ్యామిలీ మొత్తం 3 సంవత్సరాలకి వెళ్ళి ఐబొమ్మలనే సినిమాలు చూస్తారు సార్. సార్ నిజం చెప్పండి, మీరెప్పుడు ఐబొమ్మల సినిమాలు చూడలేదా? ఒక వీడియో చూపిస్తా చూడండి. టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. దిల్రాజ్ గారు సార్, ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అందరూ అడుగుతుంది ఇదే సార్. చూసిండు కదా వీడియో. అక్కడ చిరంజీవి సార్ ఉన్నారు, అక్కడేమో రాజమౌళి సార్ ఉన్నారు, మళ్ళీ పోలీసులు ఉన్నారు, దిల్ రాజు గారు కూడా ఉన్నారు. కానీ పట్టించుకుంటలేరు. టికెట్ రేట్ ఇంతెందుకు పెంచుతున్నారు అంటే పట్టించుకుంటలేరు. దీన్ని ఏమంటారు సార్ ఇప్పుడు? అట్ ద సేమ్ టైం ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సి కళ్యాణ్ అనే ఒక ప్రొడ్యూసర్ ఓపెన్ గా ఇట్లా ఒక డయాస్ మీద డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఇలా డిమాండ్ చేసినందుకు సి కళ్యాణ్ పాత నేర చరిత్ర అంతా తీసి చాలా మంది ఇలా పోస్టులు పెడుతున్నారు ఆయనకు వ్యతిరేకంగా. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు ఇలా ఇండస్ట్రీ పెద్దలంతా ఐబొమ్మ రవి ఈ పైరసీ విషయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అతిపెద్ద విలను అనేలాగా మాట్లాడితే, మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు గానీ ఏ విషయం గానీ ఉచితంగా రాదు. అదే రాజమౌళి గారు టికెట్ రేట్ తగ్గించే విషయంలో ఎందుకు మాట్లాడు? టికెట్ పెంచే విషయంలో సపోర్ట్ చేస్తాడని తగ్గించే విషయంలో చేయడా? ఇలాంటి ఇల్లీగల్ ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు. ఫస్ట్ థింగ్ ఈజ్ టికెట్ ప్రైస్ తగ్గించాలి. ఇంటర్వెల్ లో ఆ స్నాక్స్ ప్రైస్ కూడా తగ్గించాలి. బయట పాప్కార్న్ కొంటే 20 రూపీస్, అక్కడైతే 200. అతన్ని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి, అతని వల్ల టాలీవుడ్లో ఏ స్టార్ హీరోకి, ప్రొడ్యూసర్కి నష్టం లేదు అని చెప్పి విపరీతంగా ఓపెన్గా మద్దతు ప్రకటిస్తున్నారు చాలా మంది. అది చేసింది తప్పే, సమర్థించలేదు. దీనికి కారణం అప్పుడు 100 వేలు ఇస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. ఓట్లు ఎందుకండి ఒక్కొక్కరికి? ఓట్లు ఇవ్వడం నిర్మాతమే తప్పు. నేను కోర్టులు ఇస్తేనే యాక్ట్ చేయను వదిలి అలాంటి. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఐబొమ్మ రవి మాత్రమే కాదు, అతని కేసు వాదించడానికి ముందుకు వచ్చిన లాయర్ సలీం కూడా. రవికి పోలీస్ అరెస్ట్ చేశారు. సో అదే రూల్ ఆఫ్ లాలా నేను ముద్దాయికి లాయర్ గా ఉంటున్నాను. ఎందుకంటే ఒక ముద్దాయికి లాయర్ కూడా కావాలి కదా సార్. మీ గుండె ధైర్యంకి మేము గుడి కడతాం అంటున్నారు. సో తెలంగాణ, ఆంధ్రాలో 10 కోట్ల మంది ఉన్నారు సార్. మేము 1 రూపీ మీకు ఇచ్చేసి 10 కోట్లు ఇస్తామంటున్నారు. ఆయన మాకు దేవుడు. పైరసీ వెబ్సైట్స్ ద్వారా ఈ రవి అనే వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చాడు అనే నేరారోపణలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాడు. అలా పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వ్యక్తికి ఇంత పాపులారిటీ, ఇంత మద్దతు ఎలా వస్తోంది? ఎందుకు వస్తోంది? ఇంతకీ ఐబొమ్మ రవి హీరోనా, విలనా? ఈ ఇష్యూని సరిగ్గా ఎట్లా అర్థం చేసుకోవాలి? లెట్స్ టాక్.
ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా చేరితే ఈ ఛానల్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పైరసీకి ఈ ఐబొమ్మ రవి ఆద్యుడు కాదు. పైరసీ అనేది కొత్తగా పుట్టింది కాదు. ఒకప్పుడు కొత్త సినిమాలన్నీ కూడా పైరసీ క్యాసెట్స్ రూపంలో మార్కెట్లోకి వచ్చేసేవి. సినిమా స్టోరీలు, ఆ సినిమా కథని టేప్ రికార్డర్స్లో క్యాసెట్స్ రూపంలో క్యాసెట్లు వేసుకొని వినేవాళ్ళు. అలాగే 80s కిడ్స్కి బాగా గుర్తుంటుంది, పల్లెటూర్లలో ఒక చోట పైరసీ క్యాసెట్స్ని ఊర్లో వేసి ఒక టీవీ తెప్పించి అక్కడ పెడితే ఊరంతా కూర్చొని నైట్ అంతా మేల్కొని ఆ సినిమాలు చూసేవాళ్ళు. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పైరసీ అనేది సీడీల రూపంలోకి మారింది. సీడీలు కుప్పలుగా వచ్చేవి. అట్లా సినిమా రాగానే ఇట్లా పైరసీ క్యాసెట్స్ మార్కెట్ లో దొరికేవి. పైరసీ సీడీలు సినిమాల్ని దెబ్బతీస్తున్నాయని చెప్పి పైరసీకి చెక్ పెట్టండి అని చెప్పి యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్రతి మూవీ ఫంక్షన్ లో చెప్పేవాళ్ళు. అప్పుడు ఐబొమ్మ లేదు, కానీ పైరసీ మాత్రం ఉంది. అంతెందుకు 5 years బ్యాక్ కూడా ఈ పైరేటెడ్ సిడీస్ మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి ఏదో సొల్యూషన్ ఉండాలి. బట్ ఎందుకంటే చాలా మంది పీపుల్ కష్టపడి చేసే సినిమా ఇది. కాదండి నాకు అర్థమైందమ్మా, మీకు డెఫినెట్లీ ఫ్యామిలీ ఉంది, కానీ ఈవెన్ ఫిల్మ్ వాళ్ళకి కూడా దే హ్యావ్ అ ఫ్యామిలీ. చాలా మంది లైక్ 800 rupees 700 rupees పీపుల్ పనిచేస్తారు. ఒకవేళ ఇలా వస్తే సినిమా తీయడం కష్టం అవుతుంది అండ్ వాళ్ళు దగ్గర అవుట్ ఆఫ్ జాబ్. హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లూజ్ దర్ జాబ్. ఇప్పుడు ఈవెన్ ఏం చేయలేము అంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పైరసీ అనేది ఈ ఐబొమ్మ రవితో మొదలవలేదు. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడే కాస్త అటు ఇటుగా ఈ పైరసీ కూడా పుట్టింది అనేది వాస్తవం. టెక్నాలజీ పెరిగే కొద్దీ పైరసీ కూడా రూపాలు మార్చుకుంటూ ఇది కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైం పైరసీకి అవకాశమే ఇవ్వకూడదు అని చెప్పి రకరకాల టెక్నాలజీస్ వాడి మూవీస్ని డైరెక్ట్గా రిలీజ్ చేయడం, అంటే క్యాసెట్స్లో షిఫ్ట్ చేయకుండా రిలీజ్ చేయడము, కాపీ చేయడానికి వీలు లేకుండా పాస్వర్డ్స్తో ప్రొటెక్షన్ పెట్టుకోవడము, ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. అలాగే ఓటీటీస్లో చూసే మూవీస్ని కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం లేకుండా, స్క్రీన్ రికార్డ్ చేసుకునే అవకాశం లేకుండా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఒక ప్రొటెక్షన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయినా సరే ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్ నిండా బోల్డ్ టొరెంట్ సైట్స్, ఫిల్మ్ స్ట్రీమింగ్ సైట్స్లోకి థియేటర్లో రికార్డ్ చేసిన లో క్వాలిటీ మూవీ వెంటనే వచ్చేస్తుంది. వాటిని లక్షల మంది చూస్తున్నారు. మరి ఎందుకు ఐబొమ్మ రవిని సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ద విలన్ లాగా చూపిస్తుంటే సినిమా అభిమానులంతా అతను ఒక హీరోలాగా ఎందుకు చూస్తున్నారు? అతనితోనే సమస్య మొదలవలేదు. అతను మాత్రమే పైరసీ సినిమాలని జనానికి చూపించట్లేదు. అతను కూడా చూపిస్తున్నాడు, కానీ అతను మాత్రమే చూపించట్లేదు. సో వై ఓన్లీ ఐబొమ్మ రవి? కారణం, ఐబొమ్మ రవి ఫ్రీగా సినిమా చూపించడం కాదు, హై క్వాలిటీ సినిమా చూపిస్తున్నాడు. క్వాలిటీ పైరసీ సర్వీస్ ఇతను ఇస్తున్నాడు. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో. నిజానికి ఐబొమ్మలో వచ్చేవన్నీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలే కావు. ఒక సినిమా ఓటీటీలోకి వచ్చింది అంటే ఐబొమ్మలో వచ్చేస్తుంది అనేదే మనకు ఎక్కువగా ప్రచారంలో ఉంది. సో ఓటీటీలో ఉండే వాటిని కాపీ చేసి తెచ్చి ఐబొమ్మ, బప్పం అనే సైట్స్లో పెట్టేస్తున్నాడు ఈ రవి. హై క్వాలిటీలో ఉండడం వల్ల ఎక్కువ మంది వాటిని చూస్తున్నారు. ఇదంతా స్టార్ట్ అయింది 2019లో. అప్పటికే టొరెంట్, పైరేటెడ్ వెబ్సైట్లు 100లో ఉన్నాయి. కోవిడ్ టైంలో థియేటర్స్ మూతపడ్డాక ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కానీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు స్టూడెంట్స్, జాబ్ చేయలేని వాళ్ళు, సబ్స్క్రిప్షన్ తీసుకోలేని వాళ్ళు, అంటే యూత్ ఎక్కువగా ఎవరైతే సినిమాలు ఎక్కువగా చూస్తారో వాళ్ళు అంత డబ్బులు పెట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోలేక ఐబొమ్మకు చాలా వేగంగా అలవాటు పడ్డారు. వాళ్ళే ఐబొమ్మకు విస్తృత ప్రచారకర్తలు. ఇప్పుడు ఐబొమ్మ రవికి ఫ్యాన్స్ కూడా వాళ్ళే. సో సినిమాల్ని, వెబ్ సిరీస్ని అవి ఓటీటీలో రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్లు తీసుకొని వచ్చి ఐబొమ్మలో పెట్టేస్తున్నాడు. అలా ఐబొమ్మ అనే వెబ్సైట్ చాలా ఫేమస్ అయింది. సజ్జనార్ మాటల్లో చెప్పాలంటే 1970sలో వచ్చిన క్లాసిక్ కల్ట్ మూవీ గాడ్ ఫాదర్ దగ్గర నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన ఓజీ, మిరాయ్ దాకా 21,000కు పైగా ఇండియన్ మూవీస్ హెచ్డి ప్రింట్స్, హై క్వాలిటీ ప్రింట్స్ ఈ రవి దగ్గర ఉన్నాయి అంటే అతని నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో ఆలోచించండి. పైరేటెడ్ మూవీస్ చూడడం నేరము అనేది అందరికీ తెలుసు. అయినా సరే ఏదైనా ఒక కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత రివ్యూ వీడియోస్ చేస్తారు కదా. సో అట్లాంటి ఏదైనా ఒక రివ్యూ వీడియో కిందకి వెళ్ళి, గతంలో చేసిన వీడియో కిందకి వెళ్ళి చూడండి. మేము ఐబొమ్మలో చూస్తాము అని చెప్పి కానీ, లేకపోతే మేము ఐబొమ్మలో ఇది ఎప్పుడో చూసేసామని చెప్పి కానీ, మాకు ఐబొమ్మ ఉంది మేము చూస్తాము అని చెప్పి కానీ పబ్లిక్గా నిర్మోహమాటంగా ఓపెన్గా చెప్పడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు ఐబొమ్మలో మూవీస్ చూసేవాళ్ళ? చూసేవాళ్ళం. అయితే ఈ పైరసీ మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళలో అందరూ స్టూడెంట్సే ఉంటారా? డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పేదవాళ్ళే ఉంటారా? కాదు. టైం లేని వాళ్ళు, థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని చెప్పి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేశారు. అంతేకాదు తను పైరసీ మూవీ చూస్తాను అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఓపెన్గా చెప్పారు.
ఐబొమ్మ రవి గురించి పెట్టిన ట్వీట్లో ఆయన ఇంకా చాలా చెప్పారు. వాటి గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడాలి. నేను తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారో వాటిలోకి వెళ్తాను. ముందుగా అయితే ఎవరి ఐబొమ్మ రవి అనేదాన్ని మీడియా పోలీసుల రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఇమ్మడి రవి ఇతని ఫుల్ నేము. ఇతని నేటివ్ ప్లేసు వైజాగ్. ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివారు. తర్వాత ముంబైలో ఇక్ఫై బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశాడు. డీబగ్గింగ్ అంటే అతనికి ఇంట్రెస్ట్. యూట్యూబ్లో వీడియోలు చూసి అది నేర్చుకున్నాడు. తర్వాత జావా, పైథాన్ లాంటి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నాడు. సర్వర్స్ని హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు అని చెప్పి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ డీసీపీ కవిత చెప్పారు. ఈఆర్ ఇన్ఫోటెక్ అనేసి ఒక కంపెనీని పెట్టాడు అనమాట. కంపెనీ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ దాన్ని రన్ చేశాడు కొన్ని సంవత్సరాలు. తనకు వచ్చే డబ్బులు అంత సఫిషియెంట్గా అనిపించలేదు. సో కొన్నాళ్ళు అది చేసిన తర్వాత ఇంకా ఇన్కమ్ ఎక్కువగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్స్ డిజైనింగ్, వీటిలో అప్లోడింగ్ ఆఫ్ పైరేటెడ్ కంటెంట్ అనేది ప్రారంభించాడు. అలాగే పైరేటెడ్ సినిమాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అని చెప్పి తెలుసుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో అవి షేర్ చేస్తే మంచి పేమెంట్ ఇస్తాము అని చెప్పి కొందరు అడగడంతో తన ఇంట్రెస్ట్ని బిజినెస్ మోడల్గా అతను మార్చుకున్నారు అని చెప్పి పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. సో దేశాలు తిరుగుతూ లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ వెబ్సైట్ డిజైనింగ్, హోస్టింగ్, డెవలప్మెంట్ వీటన్నిటిని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అతను నేర్చుకున్నాడు. అమెరికా, స్విట్జర్లాండ్, యూరప్ దేశాల్లో సర్వర్స్ తీసుకున్నాడంట. అలాగే వేరే పేరుతో డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఇవన్నీ కూడా అతను తీసుకున్నాడంట. కరేబియన్ ఐలాండ్స్లో ఉండే సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశంలో అతను సిటిజన్షిప్ కూడా సంపాదించుకొని అక్కడి నుంచి ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నాడంట. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ, కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆనే తీసుకున్నారు. తనను ఎవరు ఎక్కడ ట్రేస్ చేయకుండా ఉండడం కోసము తెలివిగా ఫ్రాన్స్, కరేబియన్ ఐలాండ్స్ లాంటి దేశాల నుండి ఈ వెబ్సైట్స్ని ఎవరికి ఏ అనుమానం రాకుండా అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఎవరైనా ఒక వెబ్సైట్ని బ్లాక్ చేసినా ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి క్లౌడ్ స్టోరేజ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఈ సినిమాల ద్వారా ఆ వెబ్సైట్ని అతను లైవ్లోకి తీసుకొని వచ్చేవాడు. ఈ రాకెట్లో మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ఈ ఏడాది జూన్లో ఇమ్మడి రవి మీద ఫస్ట్ కేసు నమోదైంది. అప్పటి నుండి పోలీసులు ఇతని నెట్వర్క్ గురించి కూపీలాగడం మొదలుపెట్టారంట. సింగిలు, హిట్టు, కుబేరా ఈ సినిమాల్ని థియేటర్స్లో రిలీజ్ అయిన రోజే ఆన్లైన్లో లీక్ చేయడంతో ఫిలిం ఛాంబర్కి చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న సైబర్ క్రైమ్ పోలీసులకు ఇతని మీద కంప్లైంట్ చేసింది. సెప్టెంబర్ 29వ తేదీ సినిమాలను డౌన్లోడ్ చేయడానికి సర్వర్స్ని హ్యాక్ చేస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో హైదరాబాద్, బీహార్, తమిళనాడుకి చెందిన టెక్కీస్ ఉన్నారు. అప్పుడు ఈ పైరసీ రాకెట్ మోడస్ ఆపరెండి ఏంటి అనేది మొత్తం వెలుగులోకి వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల హై సెక్యూరిటీ సర్వర్స్ని ఇతను హ్యాక్ చేసి వాటిలో ఉండే హెచ్డీ కంటెంట్ని లీక్ చేయడానికి ఈ రవి ఒక సాలిడ్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనేది పోలీసులు చెప్తున్నారు. సో డిఫరెంట్ VPNs, మల్టిపుల్ లొకేషన్స్ నుంచి లేటెస్ట్ మూవీస్ అప్లోడ్ చేసేవాడు ఇతను. అందుకోసము 110 మిర్రర్ వెబ్సైట్స్ని ఇతను వాడుకుంటున్నాడంట. సో ఇదంతా చేస్తే అతనికి ఎట్లా డబ్బులు వస్తుంది? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. ఐబొమ్మలో చూసే సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి కదా, అలా బెట్టింగ్ కంపెనీలు కోట్ల రూపాయలని ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్కి ఇస్తాయి. ఐబొమ్మకు మాత్రమే కాదు, ఇలాంటి సినిమాలు ఉండే చాలా పైరేటెడ్ వెబ్సైట్స్కి, పైరేటెడ్ మూవీస్ ఉండే వెబ్సైట్స్కి ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ఇస్తాయి. నార్మల్ యూట్యూబర్స్కే లక్షల రూపాయలని ఈ బెట్టింగ్ యాప్స్ ఇచ్చాయి అనేది మనకు బాగా తెలుసు కదా. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా. సో నేను కూడా గతంలో ఒక వీడియో చేశాను, చూడండి కావాలంటే. అలాంటి బెట్టింగ్ కంపెనీలు ఒకేసారి లక్షల మంది ఐబొమ్మలో సినిమాలు చూస్తారు, అది కూడా యంగ్ పీపుల్ చూస్తారు కాబట్టి వాళ్ళను ట్రాప్ చేయడానికి భారీగా యాడ్స్ ఇస్తాయి. అదే ఇతని మెయిన్ రెవెన్యూ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒక బెట్టింగ్ యాప్ కేసులో IP అడ్రస్ని ట్రేస్ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 14th నైట్ కుకట్పల్లిలో ఒక విల్లాలో రవిని అరెస్ట్ చేశారు. అయితే అతని భార్య ఇచ్చిన సమాచారం ఆధారంగానే అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. రవి మీద IT యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద 7 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతను చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతను 20 కోట్ల రూపాయల దాకా సంపాదించాడు అని చెప్పి పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే ప్రజెంట్ 2-3 అకౌంట్స్లో కలిపి 3.5 crores అమౌంట్ ఉంటే కూడా దాన్ని మనం ఫ్రీజ్ చేశాము. అలాంటివి అతనికి 35 అకౌంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇమ్మడి రవి క్రియేట్ చేసిన ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్కి నెలకు 37 లక్షలకు పైగా వ్యూవర్షిప్ ఉండేదంట. అంటే అన్నిసార్లు అంతమంది ఆ వెబ్సైట్స్ని విజిట్ చేసి వాటిలో సినిమాలు చూసేవాళ్ళు. గత కొన్నేళ్లలో ఈ పైరేటెడ్ వెబ్సైట్స్ వల్ల టాలీవుడ్కు 24,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పి పోలీసులు వేసిన అంచనా. అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్లాల్సిన 24,000 కోట్ల రూపాయలని ఇతను చేస్తున్న పైరసీ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోయింది అని చెప్పి లెక్కలేస్తున్నారు. దీన్ని ఈ రవి అభిమానులు ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఫ్రీగా సినిమాలు చూపించడం ద్వారా ప్రజలకు ఐబొమ్మ రవి 24,000 కోట్ల రూపాయలని మిగిల్చాడు అనేది
వాళ్ళ వాదనగా ఉంది. ఒక్క 2024లోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి 3,700 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ సెల్ లెక్కలు చెప్తున్నాయి. రవిని అరెస్ట్ చేశాక ఇప్పుడు ఐబొమ్మ బొప్పం అనే సైట్స్ ని ఆపేశారు, అవి క్రాష్ చేసేశారు. ఒక్కో సినిమాను పైరసీ చేయడం ద్వారా ఇతనికి 45,000 నుంచి ₹1,00,000 దాకా డబ్బులు వచ్చింది అని చెప్పి పోలీసులు లెక్కలేస్తున్నారు. అంతేకాదు ఇతని దగ్గరికి ఆ వెబ్సైట్స్ లో సినిమాలు చూసే వాళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా వెళ్ళిపోయింది. ఆ సెన్సిటివ్ డేటానంతా కూడా అతను హ్యాక్ చేశాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏపీకే ఫైల్ సహాయంతో వియర్స్ కి చెందిన ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ని, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని, పాస్వర్డ్స్ లాంటి సెన్సిటివ్ డేటాను కూడా ఇతను హ్యాక్ చేశాడు అని చెప్పి సిపి సజ్జనార్ చెప్పారు. చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇతనికి మెయిన్ ఇన్కమ్ వచ్చేది తన వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా అని చెప్పుకున్నాం కదా. సో బెట్టింగ్ యాప్స్ని సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా పెద్ద పెద్ద తెలుగు యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాగా ప్రమోట్ చేశారు. అంటే తెలుగు యాక్టర్స్ ఐబొమ్మ, రవి ఇద్దరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ₹1,000 కోట్ల నష్టపోయారు. ఒక్కొక్కరు లక్షలు అప్పులు చేసి బెట్టింగ్స్ ఆడి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ నిషేధించిన తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఇప్పుడు వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. అయితే వాళ్ళ మీద నిజంగా ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందా లేదా అనేది మనం చూడాలి ముందు. ఇప్పుడు మళ్ళీ పైరసీ దగ్గరకు వద్దాము. సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో ఇలాంటి పైరసీ భూతం వల్ల ఇండస్ట్రీకి భారీగా నష్టం వస్తుంది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ వాదన. హీరోలుగా పిలిచే పెద్ద పెద్ద యాక్టర్లు ₹100 కోట్ల రెమ్యునరేషన్లు, ప్రాఫిట్స్లో, డిస్ట్రిబ్యూషన్లో షేర్స్ తీసుకుంటున్నారు కదా. అంత ఖర్చు పెట్టకుండా తక్కువ ధరకు సినిమాలు చూపిస్తే పైరసీ మేమెందుకు చూస్తాము అనేది ఐబొమ్మ అభిమానుల వాదన. అంతేకాదు ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ని తగ్గించకుండా సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉండడమే ఈ మొత్తం సమస్యకు కారణము. అందుకే ఐబొమ్మ, రవి లాంటి వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు అనే వాళ్ళు కూడా చాలామందే ఉంటున్నారు. అతనికి ఎంత మద్దతు వస్తుంది అనేది పక్కన పెట్టి ఐబొమ్మ, రవి చేసింది తప్పా కాదా అనేది చూస్తే అతను చేసింది ఖచ్చితంగా తప్పు, చట్ట ప్రకారం నేరం. ఎందుకు అంటే మీకు తెలుసా, నేను చేసిన ఈ వీడియో ఉంది కదా మీరు చూస్తున్నది, ఈ వీడియో అనేది నా ప్రాపర్టీ. సో నేను దానికోసం రీసెర్చ్ చేసి, రికార్డ్ చేసి, ఎడిట్ చేయించి, దాని అంతటికీ అయ్యే ఖర్చు భరించి నేను మీ ముందు పెడితే మీకు నచ్చితే అది చూస్తారు. అలా చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా, దాని నుంచి నాకు డబ్బులు వస్తుంది. అదే ఈ వీడియో వేరే వాళ్ళు వేరే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళకి కాపీరైట్ క్లెయిమ్ పంపిస్తుంది. అట్లా కాకుండా ఎవరైనా డౌన్లోడ్ చేసి ఫ్రీగా వాట్సాప్లో దీన్ని ఫార్వర్డ్ చేసేస్తారు, లేకపోతే వాళ్ళ ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటారు, డైరెక్ట్గా ఎక్కడైనా ఎక్స్లో పోస్ట్ చేసేసి సర్క్యులేట్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఈ వీడియో ద్వారా నాకు వచ్చే రెవెన్యూని నేను నష్టపోతాను. అఫ్కోర్స్ చాలాసార్లు సోషల్ ఇష్యూస్ ఎంత బాగా జనాల్లోకి వెళ్తే అంత మంచిదే అని చెప్పి చాలామంది కాంటెంట్ క్రియేటర్స్, జర్నలిస్టులు అనుకుంటాము. అయితే నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూసేసిన వాళ్ళు మళ్ళీ ఛానల్లోకి వచ్చి యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు ఎవరు చూడరు కదా. సో అలా నష్టం జరుగుతుంది. సో ఒక యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేసేసి వేరే ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా సర్క్యులేట్ చేసేస్తేనే దాన్ని తయారు చేసిన కాంటెంట్ క్రియేటర్కి నష్టం జరిగేటప్పుడు ఒక సినిమాకి ఇంకెంత నష్టం జరుగుతుంది. యూట్యూబ్కే కాపీరైట్ వర్తిస్తున్నప్పుడు సినిమాకి కాపీరైట్ చట్టం వర్తించకుండా ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీలో ఉండే లోపాలు, వ్యవస్థలో ఉండే తప్పులు, థియేటర్స్లో పాప్కార్న్ లేకపోతే ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు, కూల్ డ్రింక్స్ ధరలు, ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకి భారీగా రేట్లు పెంచుకోవడాలు, ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకు ఫ్రీగా సినిమా చూపించే ఐబొమ్మ రవి ఒక దేవుళ్లాగా, ఒక హీరోలాగా ఖచ్చితంగా కనిపిస్తాడు. కానీ ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్, అప్కమింగ్ డైరెక్టర్ ఉన్నాడు అని అనుకుందాము. అతను ఆస్తులమ్మి సర్వస్వం పెట్టేసి ఒక చిన్న సినిమా చాలా డైనమిక్గా, క్రియేటివ్గా అతను తీశాడు. థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా తాహత లేదు అతనికి. అతనికి ఉండే కంటెంట్ చూపించి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయడానికి వాళ్ళని ఒప్పించుకొని రిలీజ్ చేశాడు. ఓటీటీలో కూడా ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. మీ సినిమా ఎంతమంది చూస్తే అంత డబ్బులే ఇస్తాము అని చెప్పి ఓటీటీ కండిషన్స్ పెడుతోంది. చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముందే వాళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్గా సినిమాలు కొనవు. చాలా పెద్ద సినిమాలను మాత్రమే అడ్వాన్స్గా అట్లా బుక్ చేసుకుంటాయి. కానీ చిన్న సినిమాల విషయంలో మీ సినిమా ఎంతమంది ఓటీటీలో చూస్తే అంత డబ్బులే మీకు ఇస్తాము అని చెప్పి, అలాగైతేనే మా ఓటీటీలో రిలీజ్ చేస్తాము అని చెప్పి కండిషన్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, ఓటీటీలో ఒక మూవీ రిలీజ్ తర్వాత చాలామంది డైరెక్టర్స్, దాంట్లో నటించుండే నటీనటులందరూ కూడా మా సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, మీరు చూడండి చూడండి అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి కండిషన్ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక సినిమా ఓటీటీలోకి రాగానే
ఐబొమ్మలో వచ్చేసింది అనుకోండి, ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు. సో అప్పుడు ఆ చిన్న సినిమా ప్రొడ్యూసరు, ఆ అప్కమింగ్ డైరెక్టరు తీవ్రంగా నష్టపోతారు కదా. అది నిజమా కాదా? వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే నిజంగా ఆ నష్టాన్ని భరించగలుగుతామా? ఇండస్ట్రీలో పెద్ద సినిమాలే ఉండవు, పెద్ద డైరెక్టర్సే ఉండరు, పెద్ద హీరోలే ఉండరు అందరూ. సో వాళ్ళు ఎక్కువలో ఎక్కువ 50% చాలా పెద్దవాళ్ళు ఉంటారు అని అనుకున్నా నష్టాన్ని భరించగలుగుతారు. వాళ్ళకి నష్టం జరిగినా జనానికి ఏమీ అవసరం లేదు, పర్లేదు, వాళ్ళు చాలా దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళకి నష్టం జరగాల్సిందే అని చెప్పి మనం అనుకున్నా కూడా ఈ మిగతా 50% మంది సంగతి ఏంటి? సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే బతికే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. మన చట్టాలు, వ్యవస్థలు ఎప్పుడైనా సరే కింది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరికి నష్టం జరగకూడదు ఎలా చూసినా అనేలాగే మన చట్టాలు రూపొందిస్తారు, అది ఎవరున్నా కూడా. అట్లా చూసినప్పుడు ఐబొమ్మ రవి చేసింది తప్పు అనేది మనకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఆ తప్పుకు ఇండస్ట్రీలో లోపాలు కారణం కావచ్చు, అది చట్ట ప్రకారం నేరం. అతనేమి అతిపెద్ద దోపిడీదారు కాదు, ఏకైక నేరస్తుడు కాకపోవచ్చు, కానీ చట్ట విరుద్ధంగా పనిచేస్తూ దొరికాడు కాబట్టి జైల్లో పెట్టారు. మిగతా వాళ్ళు ఎంత పెద్ద దోపిడీ చేస్తున్నా చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టంలో ఉండే లోపాల ఆధారంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేరస్తులుగా లేరు ఈరోజు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన దేశంలో చాలా పెద్ద సంచలనం సృష్టించిన వీరప్పన్ నేర చరిత్ర అందరికీ బాగా తెలుసు కదా. తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్ చేసి చూడండి, చిన్నవాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే. వీరప్పన్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేవాడు. ఆ డబ్బులో కొంత ఖర్చు పెట్టి అడవుల్లో ఉండే వేలాది మంది ప్రజలకు, చాలా గ్రామాలకు అతను హెల్ప్ చేశాడు, చాలా సౌకర్యాలు కల్పించాడు. ప్రభుత్వం అప్పటిదాకా వాళ్ళకి ఏమీ చేయకపోతే వీరప్పన్ చేశాడు. అలా వాళ్ళ దృష్టిలో వీరప్పన్ చాలా పెద్ద దేవుడు, కానీ చట్టం దృష్టిలో వీరప్పన్ స్మగ్లర్. మనకు స్మగ్లర్ వీరప్పను, ఐబొమ్మ రవి ఒకటి కాకపోవచ్చు, కానీ చట్టం దృష్టిలో ఇద్దరూ నేరం చేసిన వాళ్ళే. చట్టం ఇద్దరిని నేరస్తులుగానే చూస్తుంది. మన సిస్టము, మన అధికారులు, మన పోలీసులు, మన రాజకీయ పార్టీలు ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయకుండా సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఇన్స్టెంట్ పరిష్కారాలుగా కొంతమంది పుట్టుకొని వస్తారు. అలా మన వ్యవస్థలో ఉండే లోపాలు పుట్టించిన వ్యక్తే ఐబొమ్మ రవి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. రవిని ప్రజలు హీరోగా చూస్తారు, కానీ చట్టం దృష్టిలో మాత్రం అతను నేరస్తుడు, అతను చేసింది చట్టవిరుద్ధమైన చర్య. సో తను చేస్తున్నది తప్పు అని చెప్పి ఐబొమ్మ రవికి కూడా తెలుసు ఇక్కడ. అందుకే కదా అతను విదేశాల్లో చాలా సీక్రెట్గా బతుకుతున్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఎలా మారిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు నేరస్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని సినిమాల్లో విలన్లుగా చూపించేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని హీరోలుగా చాలా బాగా ఎలివేట్ చేసి సినిమాలు తీస్తున్నారు. సో అలాంటప్పుడు సొసైటీ ఒక నేరం చేసిన వ్యక్తిని హీరోగానే చూస్తోంది, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు? మనం పుష్ప సినిమాలో ఏం చూసాము, ఓజీ, గాడ్ ఫాదరు, కేజీఎఫ్, సలారు, జైలరు, జవాను, ఈ మూవీస్లో అన్నిట్లోనూ హీరోలు ఎవరు? సంఘ విద్రోహ శక్తులు. అంటే ఇప్పుడుండే చట్టం దగ్గర వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు. సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఏం చూపించిందో దాన్ని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ప్రాక్టికల్గా ఐబొమ్మ సినిమాలాగా ఐబొమ్మ రవిని హీరోని చేసి ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గురించి మళ్ళీ చెప్తానన్నాను కదా. రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో ఐబొమ్మ రవి లాంటి పైరసీ నేరస్తుల్ని రాబిన్హుడ్గా రొమాంటిసైజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబిన్హుడ్ కూడా ధనవంతులను దోచుకున్న ఫస్ట్ టెర్రరిస్టు అని చెప్పి పోస్ట్ చేశారు. పైరసీ సమస్యకు మెయిన్ రీజన్ ప్రేక్షకుల్లో ఆ డిమాండ్ ఉండడము అని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమా కాస్ట్లీగా మారిపోయింది అని చెప్పి పైరసీని సమర్థించడము అనేది BMW షోరూమ్కో లేకపోతే జ్యువెలరీ షాప్కో, అంటే అవి కాస్ట్లీ కదా, సో వాటిని దోచుకోవడం కరెక్టే అని చెప్పి చెప్పడము దాంతో సమానము అని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ అన్నారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే బంగారం చాలా ఖరీదు, అందుకని బంగారు ఎవరైనా దొంగిలిచ్చేస్తే ఆ దగ్గర తీసుకున్నాం ఫ్రీగా. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ పైరసీకి పరిష్కారం కూడా చెప్పారు. పైరేటెడ్ సినిమాలు ఆగాలి అంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళనే కాకుండా సినిమాలను చూసే వాళ్ళని, ఈ వెబ్సైట్స్లోకి, పైరసీ వెబ్సైట్స్లోకి వెళ్ళి సినిమాలను చూసే వాళ్ళని కూడా ర్యాండమ్గా ఒక 100 మందిని పిక్ చేస్తే, అరెస్ట్ చేస్తే, వాళ్ళలో ఒక భయాన్ని కల్పిస్తే, భయాన్ని సృష్టిస్తే అప్పుడు వాళ్ళు ఆ పని చేయకుండా ఆపేస్తారు అనేది ఆయన ఇస్తున్న సలహా. అలాగే నైతికత ఒక్కటే, మేము ఇవి చూడకూడదు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఫిక్స్ అయితే తప్పితే ఇవి ఆగవు అని కూడా చెప్పారు. సో ఇదే పోస్ట్లోనే ఆయన నేను కూడా పైరసీ సినిమాలు చూశాను అని చెప్పి చెప్పారు కాబట్టి పోలీసులు అంటే సజ్జనార్ గారు రామ్ గోపాల్ వర్మతోనే 100 మందిని ర్యాండమ్గా పిక్ చేసి అరెస్టులు చేసే వ్యవహారాన్ని ఏమైనా మొదలు పెడతారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని మీద మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నిజంగానే ఇట్లాంటి అరెస్టులు చేయడం కరెక్టేనా? సో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే ఐబొమ్మ రవి గురించి, అతను చేసిన దాని గురించి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.